కొద్దిగా థియేటర్లన్నీ పరిస్థితులు బాగోలేదు. దానికి ఒక పర్సంటేజ్ విధానం పెట్టుకుంటే, ఎందుకంటే మల్టీప్లెక్స్లు ఇస్తున్నారు, ఎక్కడ కూడా ఇస్తే కొద్దిగా బాగుంటుందని మేము డిస్ట్రిబ్యూటర్ని అడగడం జరిగింది. వాళ్ళు ఆ రోజు జనవరి పండుగ నుంచి అని అనుకుంటే వాళ్ళు ఏమన్నారంటే, మేము కమిట్ అయిన సినిమాలు ఉన్నాయండి, జనవరి నుంచి వద్దు అని అన్నారు. సరే అని సర్లే మా డిస్ట్రిబ్యూటర్లు మా అంతా ఎప్పుడు కలిసే ఉంటాం ఉద్దేశంతో అని నిర్ణయాన్ని మార్చుకున్నాం మామూలుగా. తర్వాత ఏప్రిల్ నుంచి అని అనుకున్నాం. ఏప్రిల్లో కూడా సినిమాలు ఏమీ లేవు, చాలా సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి కదా. ఇంక మేమేం కూడా దాని గురించి కూడా అనుకోకుండా డిస్ట్రిబ్యూటర్లు అందరం కలిసి మళ్ళీ మీటింగ్ చేసుకుని మేము ఏప్రిల్లో, అంటే అప్పటికి మేము అంతా మీటింగ్ అవన్నీ పెట్టుకుని అవన్నీ చేసేటప్పటికి హరిహర వీరమల్లు అన్న సినిమా మే 9న అని ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడం జరిగింది. మే 9న ప్రొడ్యూసర్ అనౌన్స్ చేయడం జరిగితే మే 9 వస్తుంది కదా, ఇంకా ఎందుకని జూన్ 1 నుంచి పెట్టుకుందాం అన్న ఆలోచనతో మేము డిస్ట్రిబ్యూటర్లని అదే ఎగ్జిబిటర్లో అందరూ కలిసి మాట్లాడుకుని ఇలా చేద్దాం అది ఇది అని అనుకోవడం జరిగింది. అది ఇంకో విషయం ఏంటంటే, బంద్ అని మేము అనుకోలేదు. థియేటర్లు బంద్ చేసేద్దాం, ఎందుకంటే రన్నింగ్లో ఉంటాయి సినిమాలు. 30 తారీఖున మే 30న సినిమాలు రిలీజులు ఉన్నాయి. ఆ థియేటర్ 30 తారీఖున వేసి 1వ తారీఖుకి బంద్ చేయడం అంటే 2 రోజులు సినిమా వేసేస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది పడతారని మేము అసలు బంద్ అని ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుకోలేదు. బంద్ చేయాలన్న ఆలోచన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు కానీ డిస్ట్రిబ్యూటర్లు కానీ మా ఆలోచన లేదు, అనుకోలేదు. కానీ జూన్ 1st వీక్లో ఎప్పుడైతే రిలీజ్ అయిన సినిమాలు ఏదైనా ఉంటే అది డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడుకొని పర్సంటేజ్ విధానంలో మాట్లాడుకుంటే, ఎందువల్లంటే ఈ సినిమా వ్యాపారం అన్నది మారిపోయింది. మొత్తం వ్యాపారం ఇదివరకులా కాకుండా మొత్తం మారిపోయింది. ఏ విధంగా మారిందో మీ అందరికీ కూడా తెలుసు.